హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? రండి చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్‌లో ప్రాన్స్ తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోండి. తర్వాత వేరే బౌల్‌లో బాస్మతి రైస్‌ని తీసుకుని ఈ బాస్మతి రైస్‌ని కొంచెం నానబెట్టుకుందాం. ఒక 30 మినిట్స్. ఒక బౌల్‌లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఇవి బ్రౌన్‌గా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. సేమ్ అదే బౌల్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక బిర్యానీ దినుసులు అన్నీ దాంట్లో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని దీంట్లో వేసుకున్నాక కొంచెం మిక్స్ చేయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకోండి. తర్వాత బాస్మతి రైస్ని ఉడకబెట్టుకుందాం. ఇలా 80% కుక్ అయ్యాక బాస్మతి రైస్ని దించేయండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మనం ఇందాక చేసుకున్న కర్రీలో పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోండి. బిర్యానీ కోసం మనం కొంచెం కర్రీని తీద్దాం అండ్ ఉన్న కర్రీని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత బాస్మతి రైస్ని దాని మీద వేయండి. ఇలా చేశాక ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి కలర్ కోసం. ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం. 30 మినిట్స్ అయ్యాక తీద్దాం. చూసారు కదండి, చాలా ఫ్లఫీగా పొడి పొడిలాడుతా మన బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.